Welcome to Lapakshi Fix It. Today our topic is sentence rearrangement. Option A లో అండర్ సెక్షన్ అన్నాడు, స్టార్టింగ్ ఏతో స్టార్ట్ చేశాడు. ఇక్కడ అండర్ అన్నాడు, అండర్ తో స్టార్ట్ చేయకూడదు. సో రాంగ్ ఆన్సర్. అప్పుడు ఇది కూడా తీసేయచ్చు మనం, ఎందుకంటే ఇది కూడా ఏబిసిడి కాబట్టి. ఆప్షన్ ఈ కూడా తీసేద్దాం. ఆప్షన్ బి జర్నలిస్టెస్ హావ్ బీన్ సమన్డ్ అన్నాడు. సమన్డ్ అంటే ఆర్డర్డ్, పిలువబడ్డారు. సో ఆప్షన్ బితో స్టార్ట్ చేయొచ్చు. సి చూస్తే ఫర్ అలిజిడ్లీ అన్నాడు, సితో స్టార్ట్ అవ్వకూడదు. మన ఆన్సర్ కన్ఫర్మ్ గా బితో స్టార్ట్ అవ్వాలి. సో హ్యావ్ బీన్ సమ్మన్డ్. ఆప్షన్ సి ఫర్ అలిజిడ్లీ అన్నాడు. రెండు ఆప్షన్స్ కూడా బిఏ అన్నాడు. సో అండర్ సెక్షన్ 152 ఆఫ్ ద బిఎన్ఎస్ అన్నాడు. బిఏ రైట్ ఆన్సర్ అన్నమాట. అందుకే రెండు కూడా బిఏ చెప్పాడు. పక్కన చూస్తే ఫర్ అలిజిడ్లీ అండర్ మైనింగ్ ద నేషనల్ సెక్యూరిటీ అన్నాడు. ఇక్కడ అండర్ మైనింగ్ అంటే బలహీనపరచుట, వీకెన్ అన్నాడు. సో వీకెనింగ్ అనమాట. సో వాళ్ళు ఎందుకు పిలిచారంటే ఫర్ అలిజిడ్లీ అండర్ మైనింగ్ నేషనల్ సెక్యూరిటీ. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారనమాట, వీకెన్ చేశారు. ఎవరిని? నేషనల్ సెక్యూరిటీని. డిస్పైట్ అన్నాడు. డిస్పైట్ అంటే అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేకుండానే వీళ్ళు ఆరోపణ చేశారు, అందువల్ల వీళ్ళని పిలిచారు. బిఏ బాగానే ఉంది. డిస్పైట్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ ఎవిడెన్స్ ఫర్, అలా కాదు ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ బిఏసిడి. బి పక్కన ఏ చెప్పాను, తర్వాత సి ఎందుకు వస్తుందంటే సో ఆఫ్ ద బిఎన్ఎస్ ఫర్ అలిజిడ్లీ అండర్ మైనింగ్ నేషనల్ సెక్యూరిటీ. వాళ్ళు అక్కడ చేసిన తర్వాత డిస్పైట్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు అక్కడ బ్యాడ్ గా మాట్లాడారు. అందుకే ఆప్షన్ ఇక్కడ బిఏసిడి. ఇక్కడ రీజన్ చెప్పాడు బిఏసిడి. బెస్ట్ ఆప్షన్ బి. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.